నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనైతే విజయసాయి రెడ్డి ఏటుగా మెలిగినారనమాట. ఆయన పార్టీలో కావచ్చు, ఆయన అంతర్గత విషయాల్లో కావచ్చు, ఆయన కేసుల విషయంలో కావచ్చు, ఏదైనా అక్కడ మొత్తానికి ఆయన కుటుంబ సభ్యుడు అని అయితే మనం అయితే చెప్పచ్చు. అయితే కాలక్రమేపీ జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11 బుక్కు పడిపోయినటువంటి ఆ తరుణంలో ఆయనలో ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడిపోయింది. అంటే గత 5 ఏళ్లుగా పంటి కింద రాయి మాదిర ఆయన బిగబట్టుకున్నటువంటి బాధలన్నీ, వైసీపీలో ఆయనకు జరిగినటువంటి అవమానాలన్నీ బయటకు వచ్చి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ క్రమంలో వెళుతూ ఆయన రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేయడం, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంత లావు బాంబు వేసిపోయినాడు. ఆ బాంబు ఏందిరా అంటే, మద్యం స్కామ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియ మొత్తం రాజకేశ్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి రాజకేశ్ రెడ్డి పేరు చెప్పేసినాడు. అప్పటి నుంచి ఈ మద్యం స్కాము ఊపందుకునిందనమాట. అంతకుముందు కేవలం చిన్నపాటి కేసు దశలో ఉన్నటువంటి ఆ వ్యవహారము అగ్నికి ఆజ్యం పోసినట్టు విజయసాయి రెడ్డి చేసినటువంటి ఆ యొక్క కామెంట్స్తో ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది బట్టబయలవుతా ఎక్కడికక్కడ మిథున్ రెడ్డి లాంటి ఎంపీలు, అదేవిధంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యేలు, ఇట్లాంటి వాళ్ళు అరెస్టుల వరకు కూడా దారితీసింది. దీనివల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే, విజయసాయి రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కొరకురాని కొయ్యి మాదిర, లేకుండా ఉంటే పంటి కింద రాయి మాదిరి తయారైపోయినాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే కంటిలో నలసై కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు. అయితే ఆయన పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్తూ ఆయన చెప్పిన మాటలేంది, నేను ఇంకా రాజకీయాలు జోలికే బాను, నా వయసు అయిపోయింది, ఇంకా నేను పోయి ఆ పంట పొలాలు దున్నుకోవడము, ఆ సేద్యం చేసుకోవడము ఈ చేసుకుంటాగిని, ఇంకా రాజకీయాల జోలికి రానంటే రాను అని చెప్పి ఆయన పైన ఏదైనా కేసులు పాడు ఉంటే ఇబ్బందులు జరుగుతాయని చెప్పి ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ జనరల్గా అంటారు కదా, ఆ సింహం కానీ లేకుండా అడవిలో కొన్ని జంతువులు కానీ రక్తానికి అలవాటు పడినటువంటి అవి లేకుండా ఉంటే పాముకి పాలు పోసి పెంచినా కూడా విషమే చిమ్ముతుంది అన్నట్టు రాజకీయం అనేటువంటి కోపం నుంచి విజయసాయి రెడ్డి బయటకు రాలేకున్నాడు. ఆయన రాజకీయాలకు దూరం ఉండొచ్చు, కానీ రాజకీయం ఆయనకు దూరం కాల. అది ఎప్పటికప్పుడు ఆయన ట్వీట్ల ఆధారంలోనూ ఆయన పెట్టేటువంటి చిన్నపాటి ప్రెస్ మీట్ల ఆధారంగా మనకైతే కంటికి కనిపిస్తూ ఉంది. అయితే తాజాగా ఆయన పెట్టినటువంటి ఒక ట్వీట్ సంచలనంగా మారింది. విజయసాయి రెడ్డి మరోసారి రాజకీయాల్లోకి వస్తాడా అంటే 100% వస్తాడు అని నేను కుండబద్దలు కూడా చెప్తున్నా. ఏంది అంటే, అసలు ముందు ఆయన చేసినటువంటి ట్వీట్ ఏందో చూద్దాం. హిందూ మతంపై కుట్రలో సహించేదే లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాము అంటే, ఆయన హిందూ మతం పైన పూర్తిగా ఆయనకి లేట్ వయసులో ఘాటు ప్రేమ ఏర్పడిపోయింది విజయసాయి రెడ్డి గారికి. ఇంకా ఆ ట్వీటు ఇంకా మిగిలినది ఏంటంటే, గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడిలపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలని, దేశం కోసం ధర్మం కోసం హిందువులలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒకటవ్వాలని, అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష అని ఆయన ట్వీట్ ఆధారంగా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. ఈ ట్వీట్ని ఒక రకంగా డీకోడ్ చేస్తే, ఆయన గతంలో పడినటువంటి బాధలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మతాన్ని ప్రస్తావిస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనున్యాయులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఇంకా వైవి సుబ్బారెడ్డి, వీళ్ళు ఏ మతాన్ని ఆచరిస్తూ ఉండేవాళ్ళు గతంలో, ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఏ ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ ఆయన చేసినటువంటి ఈ ట్వీట్కి బింబంగా అంటే ప్రతిబింబంగా కనిపిస్తోంది. ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తిరుమల దేవస్థానానికి పర్యటన చేసినప్పుడు ఆ క్రమంలో పక్కన వైవి సుబ్బారెడ్డితో పాటు ఆయన సతీమణి వీళ్ళందరూ అన్న మాటలు ఏంటంటే, జగన్నామ రక్షిక అంట. ఆడిపోయి వెంకటేశ్వర స్వామి గురించి మనసా వాచ కర్మణ ఆయన్నే తలుచుకోవాల్సింది పోయి, భక్తి పార్వశ్యంలో మునిగిపోవాల్సింది పోయి, జగన్మోహన్ రక్షాక ఏదో ఈ రకాన్ని చెప్తున్నాడు అనమాట. జేజేలు పలికిచ్చారు తిరుమలలోనే. ఎంత బాధాకరమైనటువంటి విషయాలు. ఆ రోజు విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నాడా లేదా అనేది ప్రశ్న. సరే, ఈయన ప్రస్తావించినటువంటి గత 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాలుగా ఎవరైతే డబ్బులు తీసుకొని మతాలకు మారినారో, వేరే మతాలకు మారినారో, వాళ్ళని తిరిగి ఈ మతంలోకి తీసుకురావాలా, అలా డబ్బులు ఇచ్చి మతాన్ని మార్పించినటువంటి వాళ్ళని జైల్లో వేసేయాలా అని చెప్పి ఈయన చెప్తున్నాడు. అయితే నేను అంటుంది, ఈ విజయసాయి రెడ్డి అనే అతను గతంలో రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన తండ్రి అయినటువంటి రాజారెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. ఆ క్రమంలో రాజారెడ్డి గారి ప్రస్తావన ఎక్కడి నుంచి మొదలైంది, ఆయన ఉండూరులో ఎక్కడైతే ఉన్నారో ఆ డబ్బులు లేక అల్లాడిపోతా నరకయాతను అనిపిస్తూ ఉంటే, ఆ క్రమంలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే కొంతమంది మోకలను వదిలేసిపోయినారో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, ఆ మతాన్ని ప్రచారం చేస్తూ, అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి ఫండ్స్తో ఎక్కడికక్కడ మత ప్రచారాలు జరుపుతా పోతా ఉన్నారు ఊరిలో. కానీ ఆ ఊరిలో ఉండేటువంటి వాళ్ళు ఆ సమయంలో మా ఊరికి రానే వద్దు, మేము హిందూ మతాన్ని ఆచరిస్తాము, దయచేసి రావద్దు అని చెప్పి వాళ్ళు స్ట్రాంగ్గా చెప్పి పంపించడం జరిగింది.
అయితే ఆ ఊర్లో అంటే ప్రతి తులసివనంలో గంజాయి మొక్క మాత్రం ఆ రోజున రాజారెడ్డి గారు బయటికి వచ్చి ఆ మిషనరీ వాళ్ళతో కలిసి నేను మీ మతంలోకి మారుతాను, మీకు తగిన సహకారం అందిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని ఆ రోజు నుంచి మాకు ఈ మతం డబ్బులు ఇచ్చింది కదా అని చెప్పి ఆ మత ప్రచారానికి ఓడిగట్టాడనమాట రాజారెడ్డి. ఇది ఎవరు చెరిపేయలేనటువంటి చరిత్ర. సరే, రాజారెడ్డి అంటే మతం మారినాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆయన సతీమణి గారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నాం కదా, ఎక్కడ పోతా ఉన్నా చేతిలో ఒక పుస్తకం పెట్టుకొని పోతారు. ఆ పుస్తకం ఏందనేది అందరికీ తెలుసు. దానివల్ల వాళ్ళని ఆచరిస్తూ ఉండేవాళ్ళు, అంటే వాళ్ళని చూసి చొక్కాయలు చింపుకునేవాళ్ళు, మా రాజశేఖర రెడ్డి, మా జగను, మా రాజారెడ్డి అనేటువంటి వాళ్ళు చాలామంది ఆ మతంలోకి మారినారు. ఇవాళకి ఈ రోజున విజయసాయి రెడ్డి గారు సూటిగా అనలేక గత 20 సంవత్సరాలని అంటున్నారు. తొవ్వి లోడి చూస్తే అక్కడ రాజారెడ్డి కాలం నుంచి గత 40 ఏళ్ళ నుంచి ఈ చరిత్రలన్నీ బయటికి తీయాలి. ఇన్నాళ్ళు లేనిది అంటే రాజకీయం అంటే ఎట్లా ఉండదంటే కేవలం నేను ఇన్ఫర్మేషన్ కల్పిస్తాను. విజయసాయి రెడ్డి అంటే ఒక సాఫ్ట్ కార్నర్ అనో ఆయన టార్గెట్ ఇంకొకటి అని కాదు, జరిగినటువంటి వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇక్కడ గత 20 ఏళ్లలో ఈయన కళ్ళెదురుగానే కదా మొత్తం జరిగింది. విజయసాయి రెడ్డి కళ్ళెదురుగానే ఎన్ని జరిగితే ఇదే విజయసాయి రెడ్డి ప్రాంతానికి సంబంధించి అక్కడ వైజాగ్ వచ్చి విజయమ్మ గారు పోటీ చేసినప్పుడు కూడా ప్రతి సభలోనూ ధైర్యం కోసం చేతిలో ఒక పుస్తకం పట్టుకొని వచ్చేది. ఆ పుస్తకం ఏందనేది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ మతం అయినా ఆచరించండి, గౌరవించండి, కానీ ఇతర మతాలపైన అది ద్వేషాన్ని పెంచే విధంగా ఆ రకాన అంటే మరీ ముఖ్యంగా హిందూ మతం పైన ఈరోజు చేసేటువంటి టార్గెట్ అంతా ఇంత కాదు. తిరుమల వేదికగా అయితే ఏదైతే తిరుమల వేదికగా ఈయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ టెంపులో గింపులో అంటాడు చంద్రబాబు అని, ఆ దేవుడో గీవుడో అంటాడని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా ఏదైతే ముస్లిమ్స్ ఆచరిస్తారో ఆ దేవుడిని అనకలుతారా? ఆ దేవుడో గీవుడో లేకపోతే అది ఇది అని చెప్పి దర్గా అది ఇది అంటారు కదా, ఆ విధంగా దర్గాని చిన్నతనం చేసి చిన్నబుచ్చే విధంగా మాట్లాడగలుగుతారా? లేదా చర్చలను చిన్నబుచ్చే విధంగా మాట్లాడగలుగుతారా? ఎవరు మర్చిపోలే ఇవన్నీ. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం అంటే పూర్తిగా వ్యతిరేకత, అంటే ఒక చులకన భావం ఏర్పడిపోయింది. ఈ క్రమంలో నేను చెప్పేది ఏంటంటే నిజంగా విజయసాయి రెడ్డి గారికి హిందూ మతం పైన నిజమైన ప్రేమ విశ్వాసాలు నమ్మకం ఉంటే విజయసాయి రెడ్డి గారు ముందు మీరు పెట్టండి లిస్టు బయటికి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈయన ఎవరెవరి సహకారం అందించారో, ఈయన ఎవరెవరికి ఫండ్స్ అందించారో, విదేశాల నుంచి ఎంత ఫండ్ వచ్చింది, ఆ కాలంలో ఎన్ని వేల కుటుంబాలు వేరే మతానికి మారినాయి, ఒక్కసారి మీరు లిస్ట్ ఇవ్వండి. నేను చెప్పేది ఏంది, ఈయన ఒక పార్టీలోకి వెళ్ళడానికి పూర్తిగా రూట్ మ్యాప్ గ్రౌండ్ లెవెల్ మొత్తం ఫిక్స్ చేసుకున్నాడు. అందుకు దేశం కోసం ధర్మం కోసం అని నిజమైన హిందూ భక్తులు ఎవరైతే అంటారో ఆ విధంగా అంటున్నాడు విజయసాయి రెడ్డి గారు. 100 ఎలుకలు తిన్నటువంటి పిల్లి కాశీయాత్రకు పోయిందంట. ఆ రకంలో విజయసాయి రెడ్డి గారు చెప్పేది. ఎస్, లేట్ వయసులో కొంతమందికి ఇన్నాళ్ళు పడినటువంటి ఆ బిజీ కావచ్చు, దేవుడు అంటే కొద్దిపాటి నమ్మకం లేకపోవచ్చు, కానీ లేట్ వయసులో ఆ జ్ఞానోదయం కలుగుతుంది అనమాట. ఇంకా శ్రీరామ చూపించినటువంటి ఆ బాటలో నడవడం కానీ, లేదా శ్రీరామ నామ జపంలో ఉండడం కానీ తప్పులేదు. అంటే వాళ్ళ జీవిత పర్యంతం ఏదో బిజీలో ఉండుండొచ్చు కాక, కానీ ఆ జీవిత చరమాంకంలో ఆ దేవుడు గుర్తొచ్చినా తప్పులేదు, ఆ దేవుడి పైన భక్తి ఉంటే తప్పులేదు. అయితే మళ్ళీ వేరే పార్టీకి పోవాలనేటువంటి తాపత్రయం ఒక దోదలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఫలానా మతంలోకి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాలన్నీ ఒక్కసారి మీడియా సమావేశంలో బయటకన్నా పెడితే మిమ్మల్ని నమ్ముతారు. మిమ్మల్ని నిజమైన హిందూవాది, మీరు నిజమైన శ్రీరామ భక్తులని ఖచ్చితంగా ఆలోచన చేస్తారు ఇవాళ హిందూ భక్తులు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ తిరుమల గురించి మాట్లాడుతున్నారు కానీ దేవుడి గురించి, అదేవిధంగా రకరకాల దేవుడి గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ దేవుడికి నిజంగా తప్పులు చేసింది ఎవరు అని చెప్పి ఆ పార్టీ పేరైతే ఎత్తలేకున్నారు కొంతమంది నిజమైన హిందూ భక్తులు. ఎస్, కుండబద్దలు కొట్టినట్టు ఓపెన్గా మాట్లాడే మీకు దేవుడి పైన నిజంగా నమ్మకం ఉంటే ఏ పార్టీ వారు తప్పులు చేశారో, ఏ పార్టీ యొక్క అధినాయకుడు దేవుడిని చిన్నబుచ్చుకునే విధంగా తప్పుగా మాట్లాడుతున్నారు, పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేశాం, ఈరోజు కూటమి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు తప్పు చేశాం వాళ్ళని పర్సనల్ టార్గెట్ చేసేయండి అంటే మాట్లాడండి. ఆ తప్పు మరోసారి ఇంకొకరు బయట మాట్లాడరు. అదే నేను చెప్పినట్టు వేరే మతాల గురించి ఒక మాటన మాట్లాడితే మొత్తం గుంపు ఒక చోటుకు వస్తుంది, 1000 మంది 10,000 మంది ఒక చోట చేస్తారు. అదే హిందూ భక్తుల్లో ఇది లేదు. గతంలో బంగ్లాదేశ్కి సంబంధించి ఒకప్పుడు 70% మంది హిందువులు ఉండేవాళ్ళు. ఈరోజు ఏమైపోయింది, తిరగబడిపోయింది అనమాట. ఇప్పుడు కేవలం 30% మంది హిందువులు, 70% మంది వేరే మతాల వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. అంటే ప్రపంచం అంతా ఆ మతానికి ప్రావీణ్యం కల్పిస్తూ ప్రాచుర్యం కల్పిస్తూ ముందుకెళ్తా ఉంటే ఈ హిందూ సమాజం మాత్రం రోజు రోజుకి అట్టడుగు స్థాయిలోకి చేరిపోతుంది. ఇప్పుడు దేశలేఖలు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయమను అది ఇదని కాదు, నీ కళ్ళెదురుగా ఏ అయితే తప్పులు జరిగినాయో అవి దయచేసి బయట పెట్టమని నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలు.